యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సమన్వయం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో యోగాంధ్రపై మాట్లాడారు. ప్రజల్లోకి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించడంపై గత 30 రోజులుగా చేపడుతున్న ప్రక్రియ చివరి దశకు చేరుకోవడం, రానున్న 2 రోజులు మరింత సమర్థవంతంగా సమన్వయం చేసుకోవడంపై దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర సాధన కార్యక్రమంలో 7,71,000 మందిని భాగస్వామ్యం చేయాలని లక్ష్యం నిర్దేశించగా 8,61,979 మంది వారి పేర్లు నమోదు చేసుకోవటం జరిగిందన్నారు. జిల్లాలో 4,400 మంది యోగా శిక్షకులుగా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉండగా 5,567 మంది నమోదు చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, సిపిఓ జాయింట్ డైరెక్టర్ ఎల్ అప్పలకొండ, ఆయుష్ వైద్యులు డాక్టర్ కెసిహెచ్ రమేష్, ఆయుష్ నోడల్ అధికారి పి కేజియా, పి వీణాదేవి, ఎస్ లీవారెడ్డి పాల్గొన్నారు. From 2 o'clock, control room will monitor how many buses are started, how many people are coming in that particular. What is the control room? You are having 3,000 buses. Total 9,995 buses are vacant. Yes. How they are coming, where they are coming, how we are going to monitor? Sir, actually Mallikarjun is the overall coordinator for bus allotment, movement and